ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి అరెస్టుకు హైదరాబాద్లో టీం పనిచేస్తోందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సీఐలు పిన్నెల్లి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి వీడియో ఎన్నికల కమిషన్ నుంచి విడుదల కాలేదని స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో చర్యలు తీసుకుంటామని, విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మాచర్లలో గాయపడిన నాయకులను పరామర్శించొద్దని సూచించామన్న ముఖేష్ కుమార్ మీనా మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందన్నారు. నేతలు పరామర్శలకు వెళితే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని చెప్పారు. ముఖేష్ కుమార్ మీనా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ముఖేష్ కుమార్ మీనా ఎన్నికలకు సంబంధించినటువంటి మాచర్లో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి రావడం మీద ఎన్నికల కమిషన్ పాత్ర లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ నుంచి ఎవరికే గానీ ఈ విజువల్ బయటికి వెళ్లలేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే విచారణ సమయంలో ఈ విజువల్ కు సంబంధించినటువంటి విచారణ చేయమని విచారణాధికారులకు అప్పగించిన నేపథ్యంలో అది ఎక్కడో ఎవరి చేతుల నుంచి అది బయటికి వెళ్లింది. అంతేగాని ఎన్నికల కమిషన్ ఏ పార్టీకి గానీ ఎవరికి గానీ ఈ విజువల్ ను విడుదల చేయలేదు, ఎవరికే గానీ అందజేయలేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏవైతే గనక పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి అక్కడ ఈవీఎంను ధ్వంసం చేశాడో దానికి సంబంధించిన వ్యవహారంలో పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే పీఓ, ఏపీఓ ఇద్దరు కూడాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ ఈవీఎంను ధ్వంసం చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయి ఉండి ఆయన ధ్వంసం చేసిన విషయాన్ని తెలిసి కూడాను కొంతమంది వ్యక్తులు వచ్చి దీన్ని ధ్వంసం చేశారనే విషయాన్ని చెప్పడం జరిగిందే కానీ ఈ విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశారనే విషయాన్ని రిపోర్టులో రాయలేదు. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పేసి భావనకు ఎలక్షన్ కమిషన్ వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును వాళ్ళు మెన్షన్ చేయనందువలన వారిని సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి స్పష్టం చేశారు. అయితే వారు ఎన్నికల కమిషన్ కు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనే విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తించినట్టుగా ఆయన చెప్పారు. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసము పోలీస్ యంత్రాంగము ఆయన పట్టుకునేందుకోసం ప్రయత్నం చేస్తోందనే విషయాన్ని చెప్పడం జరిగింది. విజయ్ చంద్రన్, అయితే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి వైసీపీ శ్రేణులు చెప్తుంది ఏంటంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి దాన్ని ఆయన ప్రతిఘటించారు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు ఇంకా 7 జరిగినా వాటి విజువల్స్ బయటకు రాలేదు, బట్ ఇది మాత్రమే ఎందుకు వచ్చింది అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా మీనా రెస్పాండ్ అయ్యారా? దీనికి సంబంధించి చూస్తే అక్కడ ఈ గొడవ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏజెంట్లు కూడాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారనే విషయాన్ని కంప్లైంట్ చేయలేదు. ఆ విషయం కూడా తనకు ఆశ్చర్యం కలిగించిందనే విషయాన్ని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎందుకు టీడీపీ చెందినటువంటి ఏజెంట్లు ఈ విషయం కంప్లైంట్ లో రాయలేదనే విషయం కూడా అర్థం కావలేదన్నారు. అయితే ఇది తర్వాత కొంచెం ఆలస్యంగా అంటే ఈ విషయము అంటే ఎక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు వారికి వెళ్లేసరికి మధ్యలో బదిలీలు జరిగాయి. బదిలీలు జరిగిన కారణంగా ఈ విషయాన్ని కొంచెం యాక్షన్ తీసుకోవడంలో కొంచెం ఆలస్యమైందనే విషయం చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఎటువంటి ఎన్నికల కమిషన్ దాపరికాలు చేసే ఉద్దేశం లేదు అనే విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ మీద రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఎవరిని కాపాడే ఉద్దేశం ఎన్నికల కమిషన్ కు లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా విజయ్ చంద్రన్, అంటే పిన్నెల్లిని పట్టుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు? పిన్నెల్లిని అరెస్ట్ విషయంలో ఎన్నికల కమిషన్ సీరియస్ గా ఉందనే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకోసం హైదరాబాద్ లో ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డీఎస్పీ, 4 సీఐలు వారి బృందము తనిఖీలు చేస్తా ఉంది. అతని అలికిడి ఎక్కడ ఉంది, అతనికి సంబంధించిన సమాచారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ లోనే మకాం వేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎక్కడ అతను ఉన్నా కూడా పట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు అని చెప్పేసి ముఖేష్ కుమార్ మీద చెప్పడం జరిగింది. ఏమాత్రము అతని సమాచారం అందితే కనుక వెంటనే అరెస్ట్ చేస్తామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. రైట్ విజయ్ చంద్రన్.